రైతు సోదరులు సోదరులు మనకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇప్పుడు అరటిలో గెల బయటికి వచ్చిన తర్వాత మనము తీసుకునే యాజమాన్య చర్యలు అంటే 13/045/0050 గెల బయటికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇట్లా కంప్లీట్గా హస్తము బయటికి వచ్చి ఉండాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చిన పువ్వు ఉంటుంది కదా, మొగ్గ తుడిచేసి దూరంగా పడేయాలన్నమాట. తర్వాత గెల బయటికి వచ్చిన తర్వాత 13/045/0050 13/045/0050 ఇది 13/045 లీటర్కు 5 గ్రాములు. తర్వాత 0050 లీటర్కు 5 గ్రాములు కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు గెల బయటికి వచ్చిన తర్వాత గెల టైట్ అయ్యి మాగేదానికి మినిమం మనకు 3 నెలలు పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది 13/045/0050 గెలకు మనం పిచికారీ చేసుకున్నట్లయితే గెల యొక్క బరువు అంటే ఇప్పుడు మనం టైట్ అయ్యి గెల కోసిన తర్వాత దగ్గర 30 నుంచి 32 కేజీలు బరువు పెరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది. ఇది 13/045/0050 యొక్క ఉపయోగం. ఇది కొట్టినామంటే గెల యొక్క బరువు 30 నుంచి 32 కేజీలు. తర్వాత ఈ హస్తాల్లో కాయలు ఉన్నాయి కదా, ఈ కాయ సైజు బాగా పెరుగుతుంది. పెరిగి బాగా నాణ్యత అంటే మంచి క్వాలిటీ గల గెల మనము బయట మనం మార్కెట్లో మనం స్ప్రే ఇది మార్కెటింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం అండి, గెల బయటికి వచ్చిన తర్వాత అరటిలో గెలల మీద ఇక్కడ నల్లటి మచ్చలు వచ్చినాయి. ఇది దేని వల్ల అంటే తామర పురుగులు అంటాం, దోమ, త్రిప్స్ అంటాం అన్నమాట. గెల బయటికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ నల్లటి మచ్చలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఆ దోమ ఉంటుంది కదా, ఆ దోమ ఇక్కడ మనకు గుడ్లు పెడుతుంది. గుడ్లు నుంచి పురుగు వస్తుంది అన్నమాట. ఆ పురుగు ఈ కాయ లోపల ఉండే నీటిని పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత ఇట్లా నల్లటి మచ్చలు వచ్చి చారలు వస్తుంటాయి. అందుకు మనం ఏం చేయాలంటే ఆ తామర పురుగు నుంచి మనం కాపాడుకోవాలా మన గెల కంటే. గెల బయటికి వచ్చిన తర్వాత పాలిథీన్ కవర్ అని చెప్పేసి ఉంటుంది కవరు. ఆ కవర్ మనం కింద నుంచి బాగా ఇక పైన వరకు మనం తొడగాలండి. తొడిగిన తర్వాత ఆ తామర పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. ఇట్లా నల్లటి మచ్చలు అనేటివి రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, దోమ చనిపోయేదానికి మనకు ఒక మందు ఉంది, ఫిప్రోనిల్ అని చెప్పేసి జంప్ అంటాం. అదొక 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగు యొక్క ఉధృతి మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత దానివల్ల ఈ చారలు అనేటివి, నల్లటి మచ్చలు అనేటివి మనకు తగ్గుతాయి. ఇది 13/045 తర్వాత గెలల మీద తామర పురుగుల ఉధృతి తగ్గించేదానికి నేను మీకు సూచనలు ఇస్తాను. ధన్యవాదాలు.